మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న సుధీర్ అన్నతోటి ఈ యొక్క డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. జీవము మనకిచ్చిన అంశము. ఈ భూమిపై జీవము ఎక్కడ ప్రారంభమవుతుందో ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఈ జీవానికి సమాన అర్థం తెలిపే పదాలు ఏంటంటే ప్రాణము, జీవితము, ఉనికి, చైతన్యము, సజీవత. అలాగే వ్యతిరేక పదాలు ఏంటంటే మరణము, నాశనం. మిత్రమా, జీవం అంటే బ్రతకడం కాదు, జీవం అంటే జీవించడం కాదు, జీవం అంటే మన ఉనికిని మనం తెలుపుటకు కాదు, జీవం అంటే చైతన్యం కాదు, జీవం అంటే నిత్య జీవముగా భూమి మీద బ్రతకడం కాదు. మనిషి కంటే ముందు జీవం ఉంది. మనిషి వచ్చాక జీవం రాలేదు, మనిషి రాకముందే జీవం ఉంది. దేవుడు కూడా మనిషి సృష్టి జరిగింది, మనిషి పతనం కూడా జరిగింది. నేనంటాను, జీవం అనగా సజీవ పరిశుద్ధాత్మ. మనము శుద్ధీకరించబడి ఈ దేహం విడిచిపెట్టి సజీవ పరిశుద్ధులుగా మార్చబడి దేవుని పరలోక రాజ్యంలో పరిశుద్ధుల ఎదుట నిలబడుదుము గాక.